ఆర్టీసీ ఉద్యోగులకు ఈపీఎఫ్ అధిక పింఛన్ అందనే ద్రాక్షలా మారింది. దీన్ని అందుకోవడానికి ఉద్యోగులు ఓ మినీ యుద్ధం చేయాల్సి వస్తోంది. డిమాండ్ నోటీస్ మేరకు సొమ్ము చెల్లించిన తర్వాత ఈపీఎఫ్ అధికారులు చాలా మంది దరఖాస్తులను తిరస్కరించారు. 1995 నాటి నుంచి వివరాలు కావాలంటూ మెలికపెట్టి ఉద్యోగుల్ని ఆందోళనలోకి నెట్టారు. అధిక పింఛను పొందాలనుకునే ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులను ఈపీఎఫ్ అధికారులు ముప్పతిప్పలు పెడుతున్నారు. రోజుకొక వివరాలు కావాలంటున్నారు. దీనికి గడువు కూడా తక్కువ ఇస్తున్నారు. ఇప్పటికే పదవి విరమణ పొందిన మున్ముందు రిటైర్ కాబోయే ఉద్యోగులకు కొంతకాలం కిందటే ఈపీఎఫ్ అధిక పింఛన్ కోసం ఆప్షన్ ఇచ్చారు. పింఛన్ పొందడానికి ఎంత చెల్లించాలో పేర్కొంటూ హైదరాబాద్ బర్కత్పురాలోని పీఎఫ్ కార్యాలయం నుంచి గతంలో కొందరికి డిమాండ్ నోటీసులు వచ్చాయి. ఉద్యోగులు ఆ మేరకు డీడీలు తీసి పంపించారు. వీటితో పాటు హయ్యర్ పింఛన్కు చెందిన ఫామ్ 10D దరఖాస్తులను అందజేశారు. అయితే అనూహ్యంగా ఇటీవల వందల సంఖ్యలో దరఖాస్తులను తిరస్కరించి పీఎఫ్ అధికారులు వెనక్కి పంపారు. అధిక పింఛను కావాలంటే ఆయా ఉద్యోగులకు సంబంధించి 1995 నుంచి మూల వేతనం, కరవు భత్యం, వాటి బకాయిలు, ఇంక్రిమెంట్లు, వేతన సవరణ బకాయిలు, సమ్మెలో పాల్గొన్న రోజులు, జీతం లేని రోజుల వంటి వివరాలన్నీ పంపాలని పీఎఫ్ అధికారులు తెలిపారు. దీనికి ఈ నెలాఖరు వరకే గడువు ఇచ్చారు. కొందరు ఉద్యోగులు వేర్వేరు డిపోల్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఇప్పుడు ఆయా డిపోలకు వెళ్లి తమ సర్వీసుల్లో నెలలవారీగా జీతాల వివరాలను సేకరించి పీఎఫ్ అధికారులకు పంపడం అసాధ్యమని చెబుతున్నారు. సాధారణంగా అధిక పింఛను కోసం డిమాండ్ నోటీసు జారీ చేశాక ఆ సొమ్ము డీడీ రూపంలో చెల్లించేందుకు ఫామ్ 10D ఇచ్చేందుకు 3 నెలల గడువు ఇస్తారు. కానీ చాలా మంది ఉద్యోగులకు డిమాండ్ నోటీసులు ఆలస్యంగా అందుతున్నాయి. కొందరికైతే గడువు దాటాక వస్తున్నాయి. ఇప్పటికే రిటైర్ అయిన ఉద్యోగులకు ముందుగా డిమాండ్ నోటీసులు పంపకుండా సర్వీసులో ఉండి భవిష్యత్తులో రిటైర్ అయ్యే వారిలో చాలా మందికి పంపిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి నెల రిటైర్ అవుతున్న ఉద్యోగులకు ఇప్పటికీ డిమాండ్ నోటీసులు రాలేదు. ఫలితంగా లోయర్, హయ్యర్ పింఛన్లలో ఏదీ పొందలేకపోతున్నారు. కొందరు ఉద్యోగులు డీడీ తీసి దానిని ఫామ్ D దరఖాస్తుతో సహా పంపినప్పటికీ అది అందిందో లేదో అనే సమాచారం కూడా పీఎఫ్ అధికారులు ఇవ్వడం లేదు.